కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజక బడ్జెట్ అని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బడ్జెట్పై వివిధ వర్గాల మేధావులతో సమావేశాలు, సదస్సులు, సెమినార్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రేపు శ్రీకాకుళంలో బడ్జెట్ అవగాహన సదస్సు రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అగ్రతాంబూలం ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం వరి, గోధుమతో పాటు పప్పుధాన్యాలు కూడా కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించే పంటలు, విత్తనాలు, ఎరువులు సబ్సిడీలో ఇస్తూ భూసార పరీక్షలు చేసి పంట చేతికొచ్చే వరకు రైతుకు అండగా ఉంటుందని, ఫసల్ బీమా యోజనతో పంటకు బీమా కల్పించి పండిన పంటలో ప్రతి గింజను తిరిగి రైతుల నుండి కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు అయిన కొన్ని రాష్ట్రాలలో ఫార్మా సర్వీస్ సెంటర్స్ లేదా మరికొన్ని రాష్ట్రాల్లో కిసాన్ సర్వీస్ సెంటర్స్ లేదా ఆంధ్రాలో రైతు భరోసా కేంద్రాలుగా పిలువబడే ఎఫ్ఎస్ఎస్ల ద్వారా రైతులకు తోడుగా ఉంటానని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా అన్నదాతలకు కొండంత అండగా నిలిచే అనేక కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్నారని తేజేశ్వరరావు ప్రశంసించారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆహార లేమితోనూ ఆహార కొరతతోనూ సతమతమవుతున్నాయి. అయితే అన్నపూర్ణగా భారతదేశం ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తుంది. అందులో వ్యవసాయ రంగంలో కూడా మన దేశం తాలూకా పంటల్ని ఎగుమతి చేస్తూ మనకి అవసరమయ్యే ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం కోసం, విదేశీ నిల్వల్ని పెంపొందించుకోవడం కోసం కూడా మన వ్యవసాయ రంగం చాలా ఉపయోగపడుతుంది అన్న ప్రగాఢ విశ్వాసంతోనూ మన దేశంలో ప్రధానంగా మనం చిన్నప్పటి నుండి చదువుతూనే ఉన్నాం. 70% అంటే 170 మంది వ్యవసాయం మీద కానీ వ్యవసాయ పరిశ్రమల మీద కానీ ఆధారపడి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిన తర్వాత మన దేశం నుండి ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా విదేశీ నిల్వలు కూడా మన దగ్గర ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.